ఈ గైడ్లైన్స్ అన్ని బాగా చదివి చూడండి, బాగా శ్రద్ధగా గమనించండి. యునైటెడ్ స్టేట్స్ లో ఉండే ప్రజలందరూ కూడా చాలా శ్రద్ధ తీసుకోవాలి. ఒకవేళ అలా చేయకపోతే దీనివల్ల బాధపడేది ప్రజలే. మనమందరం ఒకే దేశంగా మనమందరం కలిసి ఐకమత్యంగా దీనికోసం సహకరించాలి. థ్యాంక్ యూ. ఓకే, అడగండి. ఎస్ మిస్టర్ ప్రెసిడెంట్, ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే ఇది ఎన్ని రోజుల వరకు ఇలాగే కొనసాగుతూ ఉంటుంది అని. దీనికి మీరేమన్నా ఎస్టిమేట్ చెప్పగలరా? ఈ ప్రశ్న ప్రజలందరి మనసుల్లోనూ తీవ్రంగా ఉంది. దీనికి సమాధానం మీరు చెప్తే అందరూ శాంతిస్తారు. నాకు బాగా నచ్చిన ప్రశ్న ఏదంటే ఇదే. ఆంటనీ, ఎన్నిసార్లు నేను ఇది అడిగాను నిన్ను? చాలాసార్లు అడిగారు. డెబ్రా తర్వాత మిగతా వాళ్ళ దగ్గర నేను ఒపీనియన్స్ అడుగుతాను. సో నాకు తెలిసినంత వరకు మనం ఒకటిగా పని చేశామంటే ఈ మరణాల లెక్కని కట్టుబాటులో తీసుకురావడం కాకుండా మిగతా విషయాల నుంచి, మిగతా సమస్యల నుంచి అందరం కూడా మనం తప్పించుకోగలం. దానికి మీ సహాయం కావాలి. కానీ ప్రజలంతా ఏం చెప్తున్నారంటే జూలై లేకపోతే ఆగస్టు దాకా చెప్తున్నారు. సో ఆ టైం దాకా ఇది కంటిన్యూ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో అంతవరకు మనం కొంచెం వెయిట్ చేసి తీరాల్సిందే. మిగతా వాళ్ళకి ఇది నచ్చకపోయినా మనం దీన్ని దాటుకుంటూ రావాలి. నేను ఇంకో జోక్ చెప్పనా మురే? వద్దు, నీ జోక్ విని నాకు చిరాకు వస్తుంది. ఎందుకు ఇలా? దయచేసి మొదలు పెట్టకు. ఈ ఊళ్ళో ఉండే ఒక మళ్ళీ చెప్తున్నాను, దయచేసి మొదలు పెట్టకు. ఆయనే చెబుతారు ఈ సొసైటీ ఆయన ఎంత దారుణంగా మోసం చేసింది అని. పోలీసులకి కొంచెం కాల్ చేస్తారా? జరుగుతుందో పోలీసులు పిలవండి. ఖచ్చితంగా నువ్వు దీనికోసం అనుభవిస్తావా? I can't breathe, I can't breathe. This shit is no joke, with no hope, I can't breathe. One stroke of the pen, I'm back. J-Dogs, I'm the man. Here I stand before you, still alive. When am I gonna arrive on the scene? My dream come true, blue on the scene. Got that cream, something seems different right away. That's J-Dogs. He don't play, get out of his way. He's coming through, get out of my way. I'm coming through, out of my way. I'm coming through. Flip the script on the game, now it's rearranged with a proper leader. Forget about the old school, forget about the new school. Combine the two and you got the new school. J-Dogs, I make the rules. Take it, J-Dogs, I make the rules. Get rid of those new school fools. They twisted out the world in a weirdo kind of way. Maybe we can come back someday to a normal way of life. The way we are living, it's so bad. Just like savages, I'm the richest, I'm the greediest, I'm the best. When in the end, all we do is rest in peace, dead and deceased. When in the end, all we do is rest in peace, dead and deceased. When in the end, all we do is rest in peace, dead and deceased. What's really good? I'm tired of this lifestyle. Something gotta change for the better. Here I am, J-Dogs the man, the best rhymer that ever lived. You have to give me my props, because the hits, yo, they never stop. I can't breathe, I can't breathe. This shit is no joke, I can't breathe, I can't breathe, I can't breathe. This shit is no joke, this shit is no joke. With no hope, I can't breathe. This shit is no joke, this shit is no joke. With no hope, I can't breathe, can't breathe, I can't breathe. This shit is no joke, with no hope, I can't breathe. And another one, after another one, there goes another one. Mafia rhymes coming through, baby. You already know. Bow down to the king, kiss my pinky ring. The greatest rhymer that ever lived. You already know. Ha 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 ha! Yeah! అయితే నీకేం వద్దా? వద్దు, నాకేం వద్దు. ఎవరే అది? హే డిటెక్టివ్,
ఓ హాయ్ డెస్టినీ, ఎలా ఉన్నావు? నాకేంటి, నేను చాలా బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? బానే ఉన్నాను. అది సరే కానీ ఈ మధ్య నువ్వు కనిపించట్లేదేంటి? అదే ఇప్పుడు కలుసుకున్నాం కదా, ఇదో నా ఫ్రెండ్ కేసీ, నా క్లబ్ లో హే కేసీ, నైస్ టు మీట్ యు. వర్క్ అంతా ఎలా ఉంది? బాగుందా? అది బానే ఉంది. నువ్వెప్పుడు వస్తావు? అదేంటంటే ఈ మధ్య వర్క్ కొంచెం ఎక్కువైంది, అందుకే కుదరట్లేదు. నువ్వు వస్తే మాకు ఒక విధంగా లాభంగానే ఉంటుంది. సరే కానీ ఏంటి వైపు? అదే ఎందుకు అడుగుతున్నావు? ఊరికే మేము ఇలా తిరుగుతూ ఉన్నాం. ఓ సారీ, ఇది ఎవరు, నీ కూతురా? తను నా పార్ట్నర్. అయ్యోయ్యో, ఓకే, ఇప్పుడు అర్థమైంది. సరే వస్తాను. మీ ఇద్దరు సంతోషంగా ఉండండి డిటెక్టివ్. చూద్దాం, థ్యాంక్ యూ. కానీ నాకు ఫోన్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, ఫ్రీగా ఉంటే కలుద్దాం. సరే పద, మనం వెళ్దాం. కలిసేందుకు సంతోషం, బాయ్. ఏంటిదంతా? ఏం లేదు, అయితే ఆ అమ్మాయిలిద్దరూ? నాకు వాళ్ళు తెలుసు, ఇటువైపు వచ్చారు, హాయ్ చెప్పాను, అంతే కదా. అవునవునులే, నీకందరూ తెలుసుగా. దేవుడా, అమ్మాయిలతో వేగడం నిజంగా చాలా కష్టం. J-Dogs, put 'em on a payroll. Put 'em on a payroll. J-Dogs, put 'em on a payroll. Put 'em on a payroll. J-Dogs, put 'em on a payroll. Put 'em on a payroll. అమ్మయ్యా, ఒక విధంగా ఈ రోజు మనకు గడిచిపోయింది. అవునరా, ఎలాగోలా అయిపోయింది. చోటు మంచిది కాకపోయినా డబ్బులు బానే దొరికింది. యా, చాలా దొరికింది. అది కూడా నాకు ఒక విధంగా సంతోషంగా ఉంది. అది కూడా నాకు నచ్చినోడు ఈ రోజు చూశాను. ఏమంటున్నావు? ఆ బ్రెయిన్ బ్రయన్ వాడు నన్ను కలుసుకోవడానికి ఈ చోటుకు వాడు వచ్చాడని నిన్నే నీకు చూస్తూ తెలుసు కదా. ఉన్నాడు. వస్తే విషయం నాకు డబ్బుని తెలుసు. విసురుతాడు. దీని తర్వాత నేరుగా ఇంటికి వెళ్లి షూస్ ని ఇప్పి పడేసి డ్రెస్ ని మార్చుకొని ఆ తర్వాత నేను ఫ్రీగా నిద్రపోతాను. సరే, నీకు కావాల్సినవన్నీ తీసుకున్నావా? నా దగ్గర అన్ని ఉన్నాయి అనుకుంటాను. ఓ నో, నా ఫోన్ ని మర్చిపోయాను. ఓ అలాగా, నేను లోపలికి వెళ్ళి తీసుకొచ్చేస్తాను. వాళ్ళు చూసారంటే అవును, అంతే. సరే, త్వరగా వచ్చేయ్. నేను ఇక్కడ ఉంటే ఊబర్ని రమ్మంటాను. Dogs, put 'em on a payroll. Put 'em on a payroll. Warriors that's built like that. That's fact. I need that street team. That's fact. Got to get it. Got to get that cream. Seems to be so simple to me, but it's not. ఊబర్ బుక్ చేస్తే ఎంతసేపు అవుతుంది? సారీ డియర్, కొంచెం లేట్ అయింది. డెస్టినీ, డెస్టినీ, రే ఎవరన్నా రండిరా. రే ఎవరు అనుకో, నేను ఏం చేస్తానో చూడు. Stilo, I'm one of a kind. G, watch as I shine. J-Dogs, I am the king of crime. Cause I put 'em on a payroll. Put 'em on a payroll. సరిపోయింది. ఏంటి? ఇదే డెస్టినీ. వాడికి ఏమైంది? తనకు తెలిసిన ఆవిడ. ఎవరు వీడు? ఈ క్లబ్ లో డాన్స్ వేసే డాన్సర్. ఇలా చూడండి, పోయినసారి బాడీలో ఉన్న మార్క్ లాగే ఉంది కదా. ఇదొక సీరియల్ కిల్లర్ పని. భయంకరంగా చంపేసి ఏదోటి చెయ్యాలి.
అబిబియన్ నాకు ఒక లార్జ్ కాఫీ తీసుకురా. అది కూడా చక్కెర వేయకుండా పాలు వేయకుండా తీసుకురా. నీకే తెలుసు కదా నేను లవ్వర్ని ప్రేమించినట్లే నేను కాఫీని ప్రేమిస్తానని. పెద్దగా బ్లాక్గా, అది మాత్రమే కాదు సెక్సీగా. తెలుసు తెలుసు, మీకు ఎలాంటిది నచ్చుతుందో నాకు బాగా తెలుసు. ఇదిగోండి మీ కాఫీ. థ్యాంక్స్ అబేబ్. దేవుడా, ఎవడ్రా వాడు? ఏరా కళ్ళైనా కనపడతలేదా? ఏంట్రా మాస్క్ అంతా వేసుకున్నావు? ఊర్లో తిరుగుతున్న కరోనా పిచ్చంలో నువ్వు ఒకడివా? చెప్పరా. లేకపోతే నీ అద్భుతమైన ముఖాన్ని చూడలేకపోతారని నువ్వేదైనా మాస్క్ని వేసుకున్నావా? దున్నపోతులా పెరిగావు, చూసి నడవవు. బండోడు. హలో, కొంచెం చూసుకొని నడవండి. కెప్టెన్, హేలీ, ఏంటిటొచ్చావు? మళ్ళీ తాగుడు మొదలు పెట్టావా? అదంతా కాదే, నేను 3 నెలలకు ఒక బొట్టు కూడా తాగట్లేదే. అలా అయితే మంచిది. The new school, combine the two and you got the new school, brand new school. Chain dogs, I make the rules. Why? I'm still alive after everything I've been through. I learned the hard way from my mistakes. I corrected my mistakes one at a time. I am writing this rhyme to let you know I feel I can fix the world, yo. One problem at a time. Fix crime. ఏంటి విషయం కెప్టెన్? కొంచెం కూర్చుంటారా? లేదు, నేను నించుంటాను. నాకేం అర్థం కావట్లేదు. డిటెక్టివ్ ముందు కూర్చోండి. మీకే తెలుసు బయట ఒక సీరియల్ కిల్లర్ తిరుగుతున్నాడు. దానికి మీ కోఆపరేషన్ కావాలి. అందుకోసమే మనందరూ ఒక టీమ్గా కలిసి సాల్వ్ చేయాలి. సరే, అయితే ఏం జరుగుతోంది? సరే అయితే ఈ డిటెక్టివ్ ఎవరో మీకు తెలుస్తుందా? లేదు, ఎవరిని? వీళ్ళు ఎవరో మీకు అర్థమైందా? నేను గుర్తులేనా? లేదే, ఎవరు వీళ్ళు? బాగా చూడు. ఇప్పుడు ఏమంటున్నారు? మత్తుగా ఉన్న అమ్మాయిని నేను ప్రెగ్నెంట్ చేసినా ఏంటి? నీకంత సీనే లేదు. అయితే ఎవరని చెప్పండి. డిటెక్టివ్, నిన్న రాత్రి స్ట్రిప్ క్లబ్లో జరిగిన సంభవంలో తిను ఒక విట్నెసే. స్ట్రిప్ క్లబ్బా? నీకు అమ్మాయి తెలుసా? తను నా ఫ్రెండే. ఓ, నేను నువ్వు కొట్టుకెళ్ళినప్పుడు చూశాను కదా, నువ్వు ఆ అమ్మాయివే కదా? ఓ సారీ అండి, నాకు సరిగ్గా గుర్తులేదు. సరే, అయితే ఏంటి, లీడ్ దొరికింది కదా? అయితే ఆ వ్యక్తిని నువ్వు చూసావా? చూశాను. సో ఇప్పుడు మనం వెతుకుతున్న మనిషి ఒక స్పానిష్ కి చెందిన మనిషి. గ్రే షర్ట్, పొట్టిగా. స్పానిష్, 5'7", గ్రే షర్ట్. వాడు వేసుకున్న ప్యాంటు జీన్స్. బ్లూ జీన్స్ వేసుకున్నాడు. బ్లూ జీన్స్, ఇంకా పొట్టిగా ఉన్నాడు కదా? అవును, పొట్టిగానే. మాస్క్ వేసుకున్నాడా? అవును, ఓ, మాస్క్ వేసుకున్నాడు. అయితే ఇన్ని డీటెయిల్స్ ఉన్నప్పుడు వాడిని వెతకడం చాలా ఈజీగా కనిపెట్టచ్చు. ఇలాంటి ఒక కిల్లర్ ని మనం న్యూయార్క్ లో వెతకాలి కదా? ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఇలాగే తిరుగుతున్నారు కెప్టెన్. దీంతో ఎలా కనిపెట్టగలం? ట్రూప్స్ ని తీసుకొద్దాం. ఎవరిని పిలుస్తారు? రూయస్ తర్వాత శాంచెస్ రమ్మన్నా. సరిపోయింది. వాళ్ళొచ్చి ఏం చేయగలరు? వాళ్ళిద్దరిని ఇప్పుడు లోపలికి పంపిస్తారా? ఏ క్యాప్, నన్ను పిలిచారా? నన్ను రమ్మన్నారా? లోపలికి రండి. ఏంట్రా ఇది? అసలు యూనిఫామ్ వేసుకునే అలవాటు లేదా నీకు? సరే, మీరందరూ ఇక్కడే ఉండడం వల్ల నేను ఇంకో విషయాన్ని చెప్తాను. అయితే ఇంకొక విషయం కూడా ఉందా? దేవుడా, ఏం జరగబోతుందో. వెయిట్ చేసి నువ్వే చూడు. ఈ వ్యాధి వ్యాపించకుండా మనం అడ్డుకోవాలి. తర్వాత అది మాత్రమే కాకుండా ఇది కొనసాగే ఒక కాలిబ్రేషన్ కూడా. నేను ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇవ్వబోతున్నాను. దానివల్ల పబ్లిక్ అందరూ కూడా వాళ్ళ ముఖాలకి మాస్కులు వేసుకునే తీరాలి. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ దొరికింది. ఇది మన స్టేట్కి మాత్రమే కాదు,
యుఎస్ కి మొత్తానికి ఈ మాస్క్ వేసుకోవడమే కాదు, మనం డిస్టెన్స్ కూడా పాటించాలి. ఆ ఏంటి? తర్వాత ఇది వేసుకోవాలనే ప్రోటోకాల్. మీ కార్లో మాస్క్ వేసుకోవాలన్న అవసరం లేదు, కానీ మీరు వేసుకొని తీరాలి. అలా అయితే ఫోన్ మాట్లాడేటప్పుడు కూడా పెట్టుకోవాలా? ఇది వేసుకుని ప్రశాంతంగా ఊపిరి కూడా పిలిచలేకపోతున్నాం. అయితే పనికి వస్తున్నప్పుడు రోజు ఇది వేసుకునే రావాలా? మనందరం కూడా ఇంకో మార్గం లేదు. దీనికన్నా నేను వెకేషన్కి లీవ్ పెట్టి వెళ్ళేవాడిని. అక్కడ వెళ్ళినా కూడా వేసుకోవాలి. ఇదిగో ఈ మాస్కు వాళ్ళకు కూడా ఇవ్వు. ఈ పిరికోళ్ళకి ముక్కులో తొడండి, అదే కరెక్ట్ గా ఉంటుంది. ఇదిగోండి తీసుకోండి. మీరందరూ ఇప్పుడు ఒక ఇంటర్సెక్షన్ లో ఉన్నారు. ఆ చోట్లో ప్రజలు ఉన్నారు అంటే ఆ సమయంలో అందరితోటి మీరు దగ్గరగా ఉండవలసి వస్తుంది. అప్పుడు ఆ మాస్క్ వేసుకోవాలి. మీరు బయటికి వెళ్లి పార్క్ లో వాకింగ్ చెయ్యొచ్చు, ఎందుకంటే ఇంట్లోనే ఉండలేం కదా, బయటకు వెళ్ళి తీరాలి. మీ డాగ్స్ ని బయటకు తీసుకురావాలి, తీసుకురండి. కానీ నన్ను ఇన్ఫెక్ట్ చేయకండి. నన్ను ఇన్ఫెక్ట్ చేసే హక్కు మీకు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారు అంటే పబ్లిక్ లోనో లేదంటే మీరు బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ ఉండే ప్రజలతోటి దగ్గరగా ఉండవలసిన ఒక పరిస్థితి వచ్చిందంటే అప్పుడు ఈ మాస్క్ ఖచ్చితంగా మీకు ఉండి తీరాలి. ఒకవేళ మాస్క్ లేకపోతే మీ ముక్కు నోరు కవర్ అయ్యేలాగా ఏదైనా పెట్టుకోవాలి. అర్థమైందా? ఇదే నా ఇప్పుడు ఏంటి ఎగ్జిక్యూటివ్ కెప్టెన్, 24 గంటలు ఇది వేసుకుని ఉండాలి, అది పనిలో ఉన్నప్పుడు. ఇది బాగానే ఉంది. ఇది నాకు మీ ఏమీ మంచి అర్థం కోసమే. కావట్లేదు. సరే, అందరూ గమనించండి. రేపు నైట్ నుంచి లూయస్ సాంచెస్ జార్డన్ పీపెన్ తో చేరుకోండి అండర్ కవర్. కేసీ, ఇంకా కొద్ది రోజులు డిటెక్టివ్ గా పిప్పెన్ తో కూడానే ఉండండి, ఒక చిన్న భద్రత కోసమే. కెప్టెన్ ఉండండి, మీకే తెలుసు కేసీ, నా ఇల్లు చాలా పెద్దది. డిటెక్టివ్ పిప్పెన్ మిమ్మల్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. థ్యాంక్స్. ఓకేనా? ఓకే. రండి. ఇప్పుడు ఈ మాస్క్ వేరే వేసుకోవాలి. సరే, నాకు ఒక హెల్ప్ చేస్తారా? మీరు కొంచెం బయట వెయిట్ చేస్తారా? నేను కెప్టెన్తో కొంచెం మాట్లాడాలి, ఓకేనా? ఏయ్ క్యాప్, ఇంకా మన ఇద్దరి మధ్య ఏదైనా ఉంది? ఏంటి ఆటలాడుకుంటున్నావా నువ్వు? మరి ఎందుకు నన్ను ఇంకా విసిగిస్తున్నావు? ఇలా గట్టిగా అరిచి నాతో మాట్లాడుకో. ఇలా చూడు, ఇవాళ రాత్రి నా ఇంటికి వస్తావా? మరిద్దరం కలిసి వైన్ తాగుదాం. ఛాన్సే లేదు. వద్దంటే వదిలే, దయచేసి నన్ను ఇలా విసిగించుకో, అర్థమైందా? ఆ అమ్మాయిని నేను చూసుకుంటాను, ఏమీ కాదు. కానీ ఆ ఇద్దరు పిచ్చోళ్లతో నేను పని చేయలేను. అలాగే నాకు బ్యాకప్ అవసరం లేదు. అలాగే ఫెలిషియా, ఏంటి? బాయ్. యా, అదేం అడ్రస్? ఓకే, కూల్, థ్యాంక్ యూ. నేను వచ్చేంత వరకు మీ అందరినీ కార్లో వెయిట్ చేయమన్నాను కదా. యా, విట్నెస్ బాత్రూమ్కి వెళ్ళాలన్నారు. అలాగా, అయితే సరే. నువ్వు ఓకేనా? నాకేం కాదు, ఊరికే తనే విసిగిస్తూ ఉంది. అది సరిపోదన్నట్టు ఈ ఇద్దరు పిచ్చోళ్ళని కూడా నాతో పనిచేయడానికి పంపించింది. ఇప్పటికే ఉన్న టెన్షన్ సరిపోదన్నట్టు ఇదొకటి. నువ్వు ఓకేనా కదా? నాకేం లేదు. సరే, విట్నెస్ వచ్చేంత వరకు నువ్వు ఇక్కడే వెయిట్ చేయి. నేను వెళ్ళి నా కార్లో మీరు వచ్చేంత వరకు వెయిట్ చేస్తాను, ఓకేనా? వెల్, చెప్పు. నా దగ్గర ఏం దాచిపెట్టకర్లేదు, తెలుసుగా. ఖచ్చితంగా మాట్లాడతాను, అలాంటిదేం లేదు. నువ్వు అమ్మాయిని తీసుకుని సేఫ్గా కారుకి రా, పర్వాలేదు, చూసుకుందాం. J-Dogs, I love my EBT card, I love my EBT card. J-Dogs, I love my EBT card. 200 a month, now I'm living large. Food every day, no hunger pains. దేవుడా, ఎందుకు ఇంతసేపు? తను డ్రెస్ మార్చుకోకర్లేదా? EBT card. సరే, ఓకే. మాస్క్ ఏది? ఉంది. బ్యాగ్లో ఉందా? సరే, పదండి, బయలుదేరదాం. EBT card. ఎలా ఉన్నావు? నాకే బానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? Every day in the world, my EBT card. That's with no skills, you might not survive. Good luck. అదే టైంకి రానా? ఓకేరా. I lost my brain.
ఇవాళ సడన్ గా ప్రెసిడెంట్ ట్రంప్ కి హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీకి మధ్యన ఒక గొడవ మొదలైంది. దీని అంతటికీ కారణం ప్రెసిడెంట్ యూజ్ చేసే హైడ్రాక్సిక్లోరోక్వినే. పొలోసి మనసులో బాధపడుతుంది. తనకి మనసులో చాలా బాధలున్నాయి. ఆయన ఇంత సెన్సిటివ్ గా ఉంటారని నేను అసలు అనుకోలేదు. ఆయన ఎప్పుడూ మిగతా వాళ్ళ గురించే మాట్లాడుతూ ఉంటారు. ఆయన వెయిట్ గురించి, పౌండ్స్ గురించి. ఈ కరోనా వైరస్ ని ఎదుర్కొంటూ వాళ్ళని కాపాడుకోవడం కోసం యాంటీ మలేరియా డ్రగ్ ని తినాలని నిర్ణయించుకున్న ప్రెసిడెంట్ ని వెలోసి క్రిటిసైజ్ చేశారు. కానీ దీని మూల్యంగా కోవిడ్-19 ఎదుర్కోవచ్చని ఎవరు చెప్పలేదు. సైంటిస్టులు అప్రూవ్ చేయని విషయం గురించి ఆయనే మెడిసిన్స్ తీసుకుంటున్నారు. మేము వేడికి చూస్తూ ఉండలేము కదా. ఆయన ఏజ్ కూడా పెద్దగా ఉంది, అంతేకాకుండా వెయిట్ కూడా ఎక్కువగా ఉంది. ఇలా ఉన్న విషయాల్ని మనం జాగ్రత్తగానే కదా చూసుకోవాలి. ఫార్మర్ ప్రెసిడెంట్ జో బైడెన్ మన ప్రెసిడెంట్ ని ప్రశ్నలు అడుగుతున్నారు. ఇంతవరకు దీని వల్ల హాని కలగని ఎవరికి ఇది సొల్యూషన్ గా ఉంటుందని ప్రెసిడెంట్ అడుగుతున్నారు. ఉదాహరణకి క్లోరాక్స్ ని మీ బ్లడ్ లో ఇంజెక్ట్ చేసుకుంటే అది మిమ్మల్ని క్యూర్ చేయొచ్చు. అలా చెబితే మనం అది నమ్మాలా? దేని గురించి ఆలోచించకుండా ఎందుకని ఎలా చేస్తున్నారు? ప్రెసిడెంట్ కి ఒక లక్ష్యం ఉంది. మనం ఇప్పుడు మోసమైన పరిస్థితిలో ఉన్నాం. 3 సర్వేలు తీశారు. అది కరెక్ట్ అయిన సర్వే కాదు, అది ప్రజలకు చెప్తున్నారు. ఇక మీద దీన్ని విని ఏం ప్రయోజనం ఉంది? ముఖ్యమైన వార్తలు. ఈ కరోనా పాండమిక్ ప్రాబ్లం కాకుండా ఇప్పుడు న్యూయార్క్లో వేరే ప్రాబ్లం వచ్చింది. మన దేశంలో ఎవరో ఒక సీరియల్ కిల్లర్ ప్రజల్ని చంపుతున్నాడు. వాడి గురించి మాకేం తెలిసిందంటే వాడి హైటు 5-7 అంగుళాలు ఉంటుంది. స్పానిష్ లాగుంటాడు. ఇంతవరకు పోలీసులకి తెలిసింది వాడు 8 మంది అమ్మాయిల్ని చంపాడని వార్తలు చెప్తున్నాయి. వాడి మొహాన్ని మూసుకుంటాం కోసం ఒక సాధారణమైన కోవిడ్ మాస్క్ని వేసుకున్నాడు. ఇటువంటిది ఉన్నందువల్ల మీడియా వీడికి కోవిడ్ కిల్లర్ అని పేరు పెట్టారు. ఇప్పటి వరకు ఇంత మాత్రమే మనకు తెలిసింది. మాకు సమాచారం వచ్చే కొద్దీ మేము ప్రజలకి చెప్తూ ఉంటాం. దయచేసి ఎవరూ బయటికి రాకండి, మీ ఇంట్లోనే మీరు ఉండండి. ఇదొచ్చి వెన్నెలా, చాయ్, టీ, ఆల్మండ్ మిల్క్, షుగర్ లేదు. వెనిలా చాయ్, టీ, ఆల్మండ్ మిల్క్, షుగర్ లేకుండా బాగా క్రీమీగా ఉంటుంది. టేస్ట్ చేసి చూడు. అది వినడానికే చండాలంగా ఉంది. బాగుంటుంది. బాగా వేడిగా ఉందే. యా, టీ చాలా వేడిగా ఉంటే నాకు నచ్చుతుంది. దీన్ని కూడా ట్రై చేసి చూడు. చాలా స్వీట్గా ఉంటుందే. ట్రై చేసి చూడు, నువ్వు టేస్ట్ చేసింది లేదుగా. సరే, నువ్వు చెప్పింది చూస్తాను. టేస్ట్ చేయి. వాసన చూస్తావేంటి? అసలు ఏంటి స్మెల్? లేదు, అక్కడున్న కామెడీ పీసులను చూడు. దేవుడా, మళ్ళీ మొదలు పెట్టారా? నేను కెప్టెన్కి కాల్ చేస్తాను. సిరి, కాల్ కెప్టెన్. హే క్యాప్, నేను అప్పుడే చెప్పాను కదా, నువ్వు పంపించిన 2 పిరికోళ్ళు. Warriors, warriors come out to play. 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 Warriors, warriors, warriors come out to play. There comes a day. రే పిరికోళ్ళారా, కెప్టెన్తో మాట్లాడాను. ఇక మీరు ఈ కేసులో లేరు, బయలుదేరండి. కోవిడ్ లో ఇంకొక దారుణమైన సంఘటన జరిగింది. కోవిడ్ స్టాండ్ స్టోర్ కి ఫుల్ మేకర్ గ్రూప్స్ ని డినై చేశారు. కోవిడ్-19 కారణంగా వాళ్ళని పంపలేదు అని అంటున్నారు. నువ్వు ఏం చెప్పినా లోపలికి వదిలేదు లేదు. హోవర్డ్ స్టెర్న్ ఒక కోటీశ్వరుడు. మీలాంటి సాధారణమైన యూట్యూబర్స్ ని కలిసి ఆ టైం అతనికి లేదు. ఏమన్నావు? సాధారణ యూట్యూబర్సా? అది వీణ్ణి చూసంటున్నావు? మేమేమీ యూట్యూబర్స్ కాదు. మేమందరూ ఎంతో న్యాయంగా ఉండే ఫిల్మ్ మేకర్స్ మీ. కాబట్టి మాకు గౌరవం కావాలి, మాకు మర్యాద కావాలి. ఆగు, ఏమైంది? ఇదెందుకు వేసుకున్నావు? ఏం నచ్చలేదా? ఇప్పుడే నేను నీ మొహం చూస్తున్నాను. నువ్వు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావు. హే, నన్ను పడేద్దాన్ని చూస్తున్నావా? చాచా, అలాంటిదేం లేదు. కానీ వర్కౌట్ అవుతుంది. నిజంగానా? అసలు ఇప్పుడు మనం ఎందుకు తాగుతున్నావు? మనమిద్దరం ఇప్పుడు కలిసినందుకోసం ఎంజాయ్ చేద్దాం. మనం 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలిసాం కదా. ఇంకా ఇంకొక విషయం, ఈ ఊర్లోనే తిరుగుతున్న దారుణమైన సీరియల్ కిల్లర్ ని నువ్వు పట్టుకోవాలి. ఎందుకంటే పిచ్చాడు అందరినీ చంపేస్తున్నాడు. ఖచ్చితంగా నేను వాడిని పట్టుకుంటాను. నువ్వు అసలు ఏం మాత్రం దిగులు పడకు. నువ్వు నన్ను ముట్టుకోకు. నన్ను ముట్టుకున్నావు అంటే నిన్ను చంపి పారేస్తాను. మీరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు?
ఇది చాలా దారుణమైన అన్యాయం ప్రజలారా. నీ దగ్గర నెట్ఫ్లిక్స్ ఉందా? ఉంది. నెట్ఫ్లిక్స్. ఓవర్గా చేయకు. హ్మ్. ఓరి నాయను, నీ దగ్గర ఇన్ని కలెక్షన్స్ ఉన్నాయా? అవును, ఇది మొత్తం కలిపితే ఎంత ఉంటుంది? ఆల్మోస్ట్ 200. వారేవా. సరే, ఇది నంబర్ ఏంటి? అవన్నీ కూడా 6. వావ్, ఇవన్నీ నాకు చాలా నచ్చాయి. సరే, దీని సైజ్ ఎంత? అవి 3s. వావ్, అరే రే, వావ్. ఇది కూడా ఉందా నీ దగ్గర? యా, నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. ఇవన్నీ స్పెషల్ ఎడిషన్స్. కరెక్టే. అవును, ఇదేం సైజు? ఓ, అది సైజ్ నెంబర్ 12. అయితే నీ దగ్గర ఏ నంబర్ లేదో తెలుసా? నువ్వే చెప్పు. నీ దగ్గర 69 అనే నంబరే లేదు. 69? అలాంటి నంబర్ అసలు లేదే. కామోన్, నేనేం చెప్తున్నాను అర్థం కాలేదా? ఇలారా. ఎందుకు? ఊరికే మాట్లాడడానికి. లైట్ ఆఫ్ చేయి. లైట్ ఆఫ్ చేయనా? యా. ఇంకా ఇవన్నీ ఉన్నాయా? ఆఫ్ కోర్స్. ఎందుకులా ఇబ్బంది పెడుతూ హే హాయ్? డిస్టర్బెన్స్. లేదు, వేరే ఎవరైనా ఉంటారేమో అని. ఏంటి ఇటువైపు? వైన్ తీసుకొచ్చాను. అది రెడ్ వైనా? సరే, నేను వెళ్ళి గ్లాసులు తెస్తాను. కానీ దీన్ని ఇప్పుడు తాగలేమే. ఏంటిది, బాటిల్ మొత్తం ఖాళీగా ఉంది? ఖాళీ బాటిల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఎందుకంటే నీతో కొంచెంసేపు సంతోషంగా ఉందామని వచ్చాను. నిజంగానా? యా. Well, I asked my woman what could I do to keep her happy the whole night through. She said the only thing I want from you is a little bit of your big bamboo. She likes a big bamboo. Working for the Yankee dollar. హే, ఏంటి విషయం క్యాప్? మీరు కూర్చోండి డిటెక్టివ్. ఓకే, ఏంటి విషయం? మన లాస్ట్ విక్టమ్ మీకు తెలుసా? యా, తెలుసు. ఎలా? ఇదిగోండి మీరు అడిగిన ఫైల్. థ్యాంక్ యూ. ఎలా అని అడిగాను. సమాధానం చెప్పు డిటెక్టివ్. నాకు తెలుసు. కానీ ఈ విక్టమ్ బాడీలో మీ డిఎన్ఏ దొరికింది. అది కూడా తిన్ని మీ ఇంటి పక్కనే చూశారు. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు? నేను తన్ని పాటు చేశానా? మీరే చెప్పండి. నేను చెప్పడానికి ఏముంది? సరే, అలా అయితే ఒకటి చేయండి. మీ దగ్గర ఉన్న గన్ను షీల్డ్ని మాకు అప్పగించండి. ఎందుకు? ఎందుకంటే మిమ్మల్ని సస్పెండ్ చేశాం. ఎందుకు చేశారు? నేను అసలు ఏమీ చేయలేదు కదా. మీరు చేసింది కరెక్ట్ కాదు. ఈ సిటీ మంచి కోరి నేను ఏమన్నా చేస్తాను. మీ ఫైల్ ఇక్కడే ఉంది చూడండి. మీరు మీ పని బాగానే చేశారు. మరి ఎందుకని మీరు నన్ను సస్పెండ్ చేశారు? ఎందుకంటే ఈ కేసులో మిమ్మల్ని అనుమానిస్తున్నాం. ఏవైనా చేసుకోండి, నన్ను వదిలేసేయండి. విల్ కాస్త ఆగు. ఏంటి ఇప్పుడు నువ్వేమంటావు? ఏం చేయమంటావు? ఇలా జరుగుతుందని అనుకోలేదు. అట్లీస్ట్ దీని గురించి మెసేజ్ చేసి ఉండొచ్చు కదా. కరెక్టే, కానీ ఏం చేయను.
ఇప్పుడు కారణమే లేకుండా నన్ను అనుమానిస్తున్నారు, అది కూడా హత్య కేసులో. నీకు ఈ పరిస్థితి వస్తుందని అప్పుడే చెప్పాను ఊరికే ఇలా డ్రామాలు వేయడం ముందు మానేయ్. సరిగని ఇప్పుడు ఈ కేసుని ఎవరు చూడబోతున్నారు? పీపెన్నే ఆయన దగ్గర అప్పగించాం. ఇది అసలు తన ఒంటరిగా చేయలేదు. ఇలా చూడు, ఇది నేనే చూసుకుంటాను. నా దగ్గర గన్ను కానీ ఏమీ లేకపోయినా సరే ఈ కేసుని నేనే చూసుకుంటాను. మీరు ఏమైనా చేసుకోండి, మీరు నన్ను ఆపలేరు. ఎందుకంటే నేను నిరపరాధిని ప్రూవ్ చేస్తాను, అది కూడా అందరికీ. సరే ఏదో చేసుకోపో. అవును, నేనేం చెప్పినా నువ్వు అలాగే వింటావు కదా, పోవే. వెల్, నీకు ఇప్పుడే నాతో మాట్లాడాలనిపించిందా? కొంచెం ఉండు. అవును, లోపల అసలు ఏం జరిగింది? అది ఇంటర్నల్ అఫైర్సే. నన్ను సస్పెండ్ చేశారు. ఆటలాడుతున్నావా? లేదు. సరే, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? నీకు అమ్మాయి తెలుసు కదా, చివరిగా చనిపోయిందే, లాస్ట్ బాడీ. తన మీదున్న DNA నాదని చెప్తున్నారు. దానికి నువ్వేం చెప్పావు? ఇక ఆ తర్వాత నేనేం చెప్పగలను? ఏం జరిగిందో అదే చెప్పు. నేను తన్ని పాడు చేశానా లేదా నీకు చెప్పంటావా? ఆటలాడుతున్నావా? అవును, నేను తనతో పడుకున్నాను కానీ చంపలేదు. అది నాకు తెలుసుగా. నీ గురించి నాకు బాగా తెలిసిన పిచ్చోడివేం కాదు. సరే, అలాగే లోపలికి ఈ విషయాన్ని ఇంటర్నల్ ఆఫీస్ కి చెప్పు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని ఎంక్వైరీ చేయబోతున్నారు. నిన్నే విచారించిపోతున్నారా? అవును, ఆ మోడస్ నన్ను లింక్ చేయడానికి చూస్తున్నారు. ఇప్పటి వరకు దొరికిన బాడీస్ అన్నిటి మీద ఒకే మార్క్స్ ఉన్నాయి. కానీ ఇక మీదట నేనేం చేయబోతున్నానంటే, చనిపోయిన ఆ అమ్మాయిలు అందరూ ఎందుకు చంపబడ్డారని, నాకు వాళ్ళ మరణానికి ఏంటి సంబంధం అని నేను వెళ్ళి కనిపెట్టబోతున్నాను. ఎందుకంటే వాళ్ళు నాకు తెలుసు. చివరిగా చనిపోయిన చూసావా, ఆ అమ్మాయితో మాత్రమే నేను సెక్స్ చేశాను. ఇప్పుడు నిన్ను సస్పెండ్ చేశారా? అవును, అదే జరిగింది. సరే, నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఏం హెల్ప్? ఆ హంతకుణ్ణి నువ్వు నా కోసం వెతికి కనిపెట్టాలి. నా వల్ల కాదని నీకే తెలుసు కదా. నీకు వేరే దారి లేదు. నేను నీతోనే ఉంటాను, కానీ పని నువ్వే చేయాలి. సరే, కొంచెం ఉండి ఇప్పుడే వస్తాను. దీన్ని ఉంచుకో. నా కోసం నువ్వు సమస్యలు ఎదుర్కోవద్దు. దీన్ని నువ్వే ఉంచుకో. ఖచ్చితంగా నీ హెల్ప్ నాకు అవసరం అవుతుంది. సరే, ఇలా చూడు, నేను ఈ కేసులో లేని నీకు తెలుసుగా. లేకపోయినా నీకు ఏ హెల్ప్ కావాలో నన్ను అడుగు. తప్పకుండా నేను పిలుస్తాను. అర్థమైందా? నువ్వు ఇంకా అందంగా ఉన్నావు. జాగ్రత్తగా ఉండు. అవసరమైతే నాకు ఫోన్ చేయి, సరేనా? ఆ హ్యాండ్ షేక్ని మళ్ళీ ఇంకోసారి చెయ్యి. That's what they labeled us. Armed and dangerous. That's what they labeled us. Armed and dangerous. That's what they labeled us. Armed and dangerous. That's what they labeled us. Blue eyes, spitting true to life. Blue eyes, spitting true to life. Blue steel. I grab the mic and I spit the real. హే, ఎలా ఉన్నావు? సరే, కానీ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నా పార్ట్నర్ కి బాగా నచ్చిన టీ ఇచ్చి వెళ్దామని ఇక్కడికి వచ్చాను. సరేరా, థ్యాంక్ యూ. యు వెల్కమ్. ఎలా వచ్చావు? ఊబర్లోనే వచ్చాను. 5 minutes లో నేనే వచ్చావండి కదా. పర్వాలేదులే. సరే సరే, లోపలికి రా. సరే, కానీ మన డిపార్ట్మెంట్ నుంచి నేను పిలవకుండా నా ఇంటి వరకు వచ్చావు. విషయం ఏంటో చెప్తావా? నీతో కలిసి తిరిగిన అమ్మాయిలందరూ ఇక్కడికి వచ్చారుగా, అందుకే నేను వచ్చాను. ఈ సమయంలో చూడ్డానికి వస్తావా? సరే, పద. ఓ మై గాడ్, ఎంత పెద్దదిగా ఉంది. నేను పెద్దదిగా ఉంటుందని చెప్పాను కదా.
లోపలికి రండి. హే డిటెక్టివ్, డిస్టర్బ్ చేసినందుకు సారీ. నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. యా ఆఫ్ కోర్స్, లోపల నీకోసం బ్లూ టవల్ పెట్టాను. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత ఇంకో విషయం, నువ్వు బయటకు వచ్చిన తర్వాత నా కోసం మగ్ షాట్స్ తీసుకొస్తావా? ఓకే, నేను త్వరగా తీసుకొస్తాను. కేసీ, ఏంటా శబ్దం అక్కడ? కేసీ, 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 కేసీ! భగవంతుడా! బిల్, నా ఇల్లు నీకు తెలుసు కదా, త్వరగా వచ్చేయ్. మన విట్నెస్ చనిపోయింది. మిగతా బాడీ మీద ఉన్నట్టు ఈ బాడీ మీద కూడా మార్క్ ఉంది. సరే, నేను వెయిట్ చేస్తాను. పంతొమ్మిది నుంచి 20 వరకు నేను మీకు పేర్లు ఇవ్వగలను. అంతా డిఫరెంట్ అయిన పేర్లే. హూహాంగ్. ఈ హూహా అనే పేరు జ్ఞాపకం ఉందా? కరోనా వయసుకి తండ్రి అదే. కోంగ్ ఫ్లూ, పాన్ ఫ్లూ, పాన్ ఫ్లూ, పాన్ ఫ్లూ. కోవిడ్-19, కోవిడ్. అవును, ఈ 19 అంటే ఏంటి అర్థం? కోవిడ్-19 అంటున్నారే, దానికి ఏంటి అర్థం చెప్తారా? కోవిడ్-19 వింటానికే ఒకలాగుంది కదా. ఇటువంటి పేర్లు నేను చాలా చెప్పగలను. కొంతమంది దీన్ని చైనీస్ ఫ్లో అని చెప్తున్నారు, లేకపోతే చైనా ఫ్లో, లేకపోతే చాలా మంది చైనా అనే చెప్తున్నారు. ఎందుకంటే అది అక్కడి నుంచే కదా వచ్చింది. ఇటువంటి ఒకటి నేను చూసిందే లేదు. చివరిగా మన కోవిడ్ కిల్లర్ గురించి మాట్లాడి ఇంచుమించు 3 నెలలు అవుతుంది, కానీ వాడు ఇంకా మనతోనే తిరుగుతూ ఉన్నాడు. అందువల్ల మీరు అశ్రద్ధగా అస్సలు ఉండొద్దు. జాగ్రత్తగా మీరు ఇంట్లోనే ఉండండి. ఈ కోవిడ్ కిల్లర్ గురించి మనకి 4 విషయాలు బాగా తెలుసు. రాత్రి పూటే వాడు హత్య చేస్తున్నాడు, అది కూడా ఆడవాళ్ళని మాత్రమే. అది కూడా పర్టికులర్ గా చెప్పాలంటే నర్సెస్ అండ్ స్ట్రిప్పర్స్. ఒకే విధమైన ఆయుధాన్ని ఉపయోగిస్తున్నాడు. అదొక కిచెన్ నైఫ్. ఏం కారణం ఏమో తెలియలేదు. వాడు ఎడమవైపు నుంచే మెడని కోసేస్తున్నాడు. మనం నిజంగానే చాలా ప్రమాదకరమైన కాలంలోనే ఉన్నాం. ఈ వెర్రెక్కిన వాడిని ఎవరైనా ఆపగలరా? మనకి అవసరమైన సూపర్ కాప్ ఇప్పుడు ఎక్కడున్నాడు? నేను ఊపిరి తీసుకోలేకపోతున్నాను. నోరు మొయ్. నోరు ముయ్యరా. నువ్వు శ్వాస తీసుకోలేకపోతే ఎందుకురా నాకు చెప్తున్నావు? శ్వాస తీసుకోకుండా చచ్చిపో. నోరు మోస్తావా లేదా? అటు చూడు, అసలు అక్కడ ఏం జరుగుతుంది? ఇలాంటి వాళ్ళని మనం అసలు ఊరికే... సరే పద, ఏం జరుగుతుందో వెళ్ళి చూసొద్దాం. ఇదంతా మన తలరాత. నోరు ముయ్. నువ్వు నోరు ముయ్యలేదంటే నీ తల్లోనే షూట్ చేస్తాను. నిన్ను ఇప్పుడే గొంతు నిలిమి చంపి పారేస్తాన్రా. ఇదిగో, నేను మళ్ళీ చెప్తున్నాను, నన్ను ఊరికే రెచ్చగొడుతూ ఉండకు. చివరిసారిగా చెప్తున్నాను, మర్యాదగా నోరు మొయ్యి. మర్యాదగా మాట్లాడకుండా నోరు మూసుకుని ఉంటావా లేదా? ఏం చేస్తున్నావు? యదవా, నువ్వు ఏం చేస్తున్నావురా? అది నువ్వెందుకు అడుగుతున్నావు? లేవద్దు, చెప్తున్నాను కదా, లేవకు. ఇలా చూడు, నేను ఒక పోలీసునే. నువ్వు సస్పెన్షన్ లో ఉన్న పోలీసువే కాదు. నేను ఒకటి చెప్పనా? నీకు నాకు ఉన్న తేడా, నేను ఒక పోలీస్ని, కానీ నువ్వు చెత్తలో ఇరుక్కున్న ఒక పందివి. మర్యాదగా అటువైపు తిరిగి కింద పడుకో. నేల వైపు పడుకో. నీ చేయి తీసి వెనకాల పెట్టు. నువ్వు తెలియకే ఇలాంటి పొరపాటు చేస్తున్నావు. తెలిసే కదా చేస్తున్నాను. ఇలా చేసి నువ్వు ఇబ్బందుల్లో చిక్కుకుంటావు, చెప్తున్నాను. నువ్వు నాతో ఇలా ప్రవర్తించి ఉండకూడదు. నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను. రే, ఎందుకురా నన్ను ఇలా చేస్తున్నావు? కదలకుండా ఉండు, నేను చెప్పేది మాత్రం విను. ఇప్పుడు గనక నువ్వు నన్ను వదిలిపెట్టలేదో ఇంకెవరికి నువ్వు సంఖ్యలు వేయలేవు. నా పార్ట్నర్ని వదలు. హే, నీకు నాకు ఏ ప్రాబ్లం లేదు. ఉందా? పొగరా. ముందు క్యాప్ తీసి పక్కన పారేయ్. నీ చేతిలో ఉన్న గన్నుని కూడా పారేయ్. గన్నుని కింద పారేయమని చెప్పాను. నన్ను చూస్తే ఎటకరంగా ఉందా? అటువైపు తిరుగు. నీ చేతులు గోడ మీద పెట్టు.
ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు నన్ను చూడకు, నీ చూపు గోడ వైపే ఉండాలి. ఆ చెయ్యివ్వు. అనవసరంగా మిగతా వాళ్ళ సమస్యల్లో జోక్యం చేసుకుంటూ మీరు ఎవరిని ప్రశాంతంగా వదలరా? తిరుగు, కూర్చో, కింద కూర్చో, కూర్చో, కూర్చో. నోరు మూసుకొని కూర్చోవాలి, అర్థమైందా? అర్థంగా ఉన్నా. అది నాకు తెలుసు, నువ్వు మూసుకొని కూర్చో. నేను వెళ్ళి పార్ట్నర్తో మాట్లాడొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. తన మెడ మీద నువ్వు ఎలా కాలు పెట్టావు? ఇదిగో ఇలాగేగా. రేయ్ నొక్కకు గాలాటం లేదు. రేయ్ శ్వాస తీసుకోలేకపోతున్నాను. అలాగా? సరే, నేనైతే ఒకటి అడుగుతాను. తన మీద ఇలాగే కాలు పెట్టుకుని కూర్చున్నావు కదా, ఎందుకని? కోవిడ్ కిల్లర్ వాడేరా పిచ్చోడా. కోవిడ్ కిల్లర్ ని పట్టుకున్నావా? అవును, నేను ఆ కోవిడ్ కిల్లర్ ని పట్టుకున్నాను. అరే, తప్పు చేశానే. సరే, ఆ కోవిడ్ కిల్లర్ ని చూద్దామా? పద, వెళ్ళి వాడితో మాట్లాడదాం. లేచిరా. లేరా, లేవమని చెప్తున్నాను కదా. చేతులు కట్టేస్తే పైకి ఎలా లేవగలనరా? సరే, నువ్వు అలాగే కూర్చుంటావా? కూర్చో. అయితే వీడేవాడా? చెప్పు. హే తమ్ముడు, కొంచెం లే, భయపడకోలే, కొంచెం వెయిట్ చేయి, ఇది నేను తీసేస్తాను. కదలకుండా నువ్వు అలాగే ఉండాలి, సరేనా? నువ్వు కదిలితేనే నీకు ప్రాబ్లం. నిన్న ఇలా చేసిన వాడిని చేతులకి బేడీలు వేసి నీ పక్కనే పడుకోబెట్టాను, సరేనా? జాగ్రత్త, నెమ్మదిగా లే. నెమ్మదిగా నువ్వేలే, నేను ముట్టుకోను. ఏం కాలేదుగా? మేము చేసింది మా బాధ్యత. ఇక్కడ ఏం జరిగిందని నాకు మొదటి నుంచి చెప్తావా? నాకే తెలీదండి. వీడేమనలేదు కదా? ఎందుకనేది నువ్వే చెప్తావా తమ్ముడు? కొంచెం ఉండండి, ఊపిరి పీల్చుకుంటాను. సరే సరే, మిమ్మల్ని ఒకటి అడుగుతాను, అది స్ట్రైట్ గా అడుగుతాను. నీ హైట్ ఎంత? 6'1" సార్. 6'1"? ఆ తర్వాత నీ నేషనాలిటీ ఏంటి? నేను బ్లాక్. బ్లాకా? 6'1" బ్లాక్. 6'1" బ్లాక్. కానీ మనం వెతుకుతున్నది 5.7 హైట్ ఉన్న ప్యూర్టో రికన్ స్పానిష్ వ్యక్తి. అవునవును, సంఖ్యలు తీసుకొచ్చారు, పెద్ద తెల్లదొర. పోలీస్ డిపార్ట్మెంట్ కి ఒక పెద్ద అవమానం రా. ఇలా చూడు, నా పేరు డిటెక్టివ్ జార్డన్. ఓకే, ఐఎమ్ సారీ. ఓకే, మీ బ్యాగ్ అక్కడుంది, అది తీసుకుని మీరు అలాగే బయలుదేరండి. ఎవరైనా ఇబ్బంది పెడితే వాళ్ళకి నా పేరు చెప్పండి, సరేనా? వాళ్ళని నేను చూసుకుంటాను. ఓకే? ఓకే సార్. జాగ్రత్తగా వెళ్ళండి. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు ఏమీ తెలియని అమాయకురాల్లా కూర్చున్నావా? ఇలా చూడు, ఇప్పుడు ఆ బేడీలు తీసేస్తాను. కానీ ఒక్క విషయం చెప్తాను, మళ్ళీ ఇలాంటి పనులు చేయడం ఎక్కడైనా చూశానో నీ కథని పూర్తిగా అంతం చేస్తాను. నేను చూడ్డానికి వచ్చినప్పుడు నువ్వు నాకు మళ్ళీ మళ్ళీ చూపించావే నీ క్యాప్ని, దీన్ని నేనే తీసుకెళ్తాను. మోహన్ చూడు ఎలా ఉందో. అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వేమనుకుంటున్నావో ముందు అది చెప్పు. నువ్వు నీ మనసులో గొప్పవాడిని అనుకుంటున్నావా? నువ్వు ఈ బ్యాడ్జ్ వేసుకోవడం దీనికే అసలు పెద్ద అవమానం. న్యాయంగా చూస్తే నువ్వు నాకు సాయం చేసి ఉండాలి. నా చేతికే సంఖ్యలు వేసి నన్ను కూర్చోబెట్టావు. ఏంటి మనమిద్దరం ఏదో పెద్ద బంధువుల్లాగా మాట్లాడుతున్నావు? ఏంటి బంధువులా? అక్కడే ఉండు. నేను చెప్పేది బాగా పరిగెత్తకు, అక్కడే ఉండు. కదలకు. వీడిని కాల్ చేయి. కుదరదు, నా వల్ల ఇప్పుడు షూట్ చేయడం కుదరదు. కాల్ చేయమని నేనే చెప్తున్నానుగా. క్లియర్ గా షూట్ చేయడం నా వల్ల కుదరదు. మర్యాదగా నీ చేతిలో ఉన్న కత్తిని కింద పారేయ్. చెప్తున్నాను కదా, ఆ కత్తిని కింద పారేయ్. సరే 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 సరే, ఇలా చూడు, ఇలా చూడు, ఇలా చూడు. నేను గన్ని కింద పడేశాను. ఏమైనా తీసుకో, నేను చెప్తున్నాను కదా. కావాలంటే నా మెడకి కత్తి పెట్టు, కానీ తన్ని మాత్రం ఏమి చేయకు.
ఏయ్, చూపించు. వాడిని పట్టుకో, ముందు వాడిని పట్టుకో. ఎవరైనా ఇక్కడికి రండి, ఎవరైనా రండి. నిన్ను నేను ఊరికే విడిచిపెట్టను. నేను చెప్పేది నీకు వినిపించిందా? నిన్ను నేను ఖచ్చితంగా విడిచిపెట్టను. నన్ను డ్రాప్ చేసినందుకు థ్యాంక్స్. పర్వాలేదు బంగారం, తర్వాత కలుద్దాం. నేను ఇంటి లోపలికి వెళ్ళాక నువ్వు బయలుదేరు, అందుకే ఊబర్ని కాకుండా నిన్ను పిలిచాను. సరే బంగారం, నువ్వు వెళ్ళు. చెప్పిన పనే చెయ్యడు. హలో, ఈ బ్రయన్ ఉన్నాడు కదా, నేను చెప్పినా వినకుండా వాడు వదిలేసి వెళ్ళిపోయాడు. ఇంక నేను వాడితో ఉండను. ఈ తాళం కూడా కనిపించట్లేదు. ఏంటి? లేదే, తను ఉందే. తను ఒక నిమిషం, ఇక్కడ ఏదో సౌండ్ వినిపిస్తుంది, ఆగు. లేదు, ఇదేంటంటే ఈ కోవిడ్ వచ్చింది కదా, అప్పటి నుంచి అందరూ మాస్క్ ని వేసుకుని ఒకేలాగే ఉన్నారు. ఈ తాళం నాకు కనిపించట్లేదు. ఈ బ్రెయిన్ నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఈ సౌండ్ కూడా ఏంటో తెలియట్లేదు. సరే, నేను ఫోన్ పెడతాను. ఏమైపోయింది ఆ తాళం? అయ్యో, నన్ను వదలు, వదలు నన్ను. వదలు, 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 నన్ను వదలరా, వదలు, కాపాడండి, వదలు.
American pirates. Real American pirates. Talking about real American pirates. It's the block. Ha. Let's go. You the hottest in the game right now, nigga. That beat me. Nigga, that beat me. హే ఎలా ఉన్నావు? ఏంటి నేను నా పార్ట్నర్ని కలవకూడదా? తనకి ఇష్టమైన డ్రింక్ కూడా తీసుకొచ్చాను. సూపర్ గా ఉన్న లెమనేడ్, దాంతో పాటు ఈ కిట్ క్యాట్ బార్, అది కూడా ఫుల్లుగా. చూసావా, నీకు నచ్చిన కలర్లో బెలూన్ కూడా తెచ్చాను. నీ రిఫ్లెక్సెస్ చాలా వేగంగా ఉందని డాక్టర్స్ చెప్పారు. ఇంకా నయ్యం, ఆ కత్తి నీ జాయ్ లైన్కి పైన తగలడం వల్ల నువ్వు తప్పించుకున్నావు. అది తప్ప నీకు వేరే ఏ ప్రాబ్లం లేదని డాక్టర్ చెప్పారు. నీకు త్వరలోనే సరైపోతుంది. మళ్ళీ నాతో కలిసి తిరగచ్చు, మంచి పాటలు వినొచ్చు, ఫోటోలు తీసుకోవచ్చు, మనం అలాగే జాలీగా ఉండొచ్చు. అలాగే పబ్బు కూడా వెళ్ళొచ్చు. ఏంటి ఏంటి నువ్వు వాడిని కాల్ చేసింది నేను చెప్పాను వాడిని కాల్ చేయమని. ఆ రోజు నాతో ఒకరు అన్నారు, ఈ ప్రపంచంలోనే నేనే ఫేమస్ అయిన వాడిని అని అన్నారు. లేదు లేదు, అది నేను కాదు అని అన్నాను. ఆయన ఒప్పుకోకుండా నువ్వే అని అన్నారు. అప్పుడు నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఓరి దేవుడు అని నెత్తిన కొట్టుకున్నాను. ఆ తర్వాత ఒక రోజు ఒక లేడీ వచ్చి ఒక గ్లాస్ సీలింగ్ ని పగలగొట్టారు కదా, దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. మనకి ఈ వ్యాధి వచ్చిందంటే ముక్కులో ఒక మాస్క్ పెట్టి పేరు పెడతారే, మీరందరూ చెప్తూ ఉంటారే, దాని పేరు కరోనా వైరస్. నేను ఆ రోజు చెప్పినట్లుగా ఈ వ్యాధికి చాలా పేర్లు ఉన్నాయి, ఒకటేం చెప్పలేం. 19 పేర్లు ఉన్నాయి. కరోనా 19, ఆ పేర్లని నేను చెప్పగలను. ఓకే, నేను ఒకటి చెప్పే తీరాలి. లేదు, ఆ 19 మెంబర్స్ లో కరోనా 19 అనేదే లేదు. దాని పేరు కోవిడ్-19, లేదంటే కరోనా వైరస్. ఎవరు కరోనా 19 అని చెప్పలేదు కదా. అతను ఒక నెంబర్ 1 మూర్ఖుడు. దీనికోసం ఎంతమంది ఉంటే ఎవరికి దిగులు? దానికి దీనికి ఏమిటి సంబంధం? దీనికి చాలా పేర్లు ఉన్నాయని చెబుతున్నారు. ఆ తర్వాత ఇందులో ముఖ్యమైనది ఏమిటి అంటే, మీరు ఎవరికి టెస్ట్ చేయకపోయినా సరే కరోనా వైరస్ అనేది ఉండే తీరుతుంది కదా. మేము ఇప్పుడు లైవ్ కి వెళ్ళడానికి ముందుగానే లేటెస్ట్ గా దీని నెంబర్స్ కొన్ని చెక్ చేసి చూశాను. అమెరికాలో దాదాపు 1,27,000 మంది చనిపోయారు. మీరు ఎవరిని టెస్ట్ చేయకుండా ఉన్నా కూడా 1,27,000 మంది కూడా కేవలం కరోనా వైరస్ వల్ల కదా చనిపోయారు. వాళ్ళు ఏమంటున్నారంటే, ఎవరు చనిపోయినా పర్వాలేదు, కానీ దీనికి కరోనా వైరస్ అని పేరు మాత్రం పెట్టకండి, ఎందుకంటే దీనికి నేను కారణం కాకూడదు అని అనుకుంటున్నారు. నువ్వు ఒక మనిషిగా ఉండడానికి కూడా అర్హత లేని వాడివి, ఈ దేశానికి ఒక నాయకుడిగా ఉన్నావు. ఇప్పుడే మనకు అందిన ఒక భయంకరమైన విషయం. ఆ కోవిడ్ కిల్లర్ కి ఎటువంటి ఒక మోటివ్ ఉంటుందని దాని గురించి క్లూస్ దొరికాయి. అది ఏంటంటే, తన భార్య ఒక ఫార్మర్ స్ట్రిప్పర్. కొన్ని కారణాల వల్ల తన పేరుని ఇప్పుడు బయట పెట్టలేము. కరోనా వైరస్ వల్ల తను బాధపడిన వల్ల బ్రాంక్స్ లో ఉన్న సెయింట్ మేరీస్ హాస్పిటల్లో తన్ని అడ్మిట్ చేశారు. ఒక పేషెంట్ గానే చాలా వారాలకి ఆ హాస్పిటల్లోనే ఉన్నారు. కానీ ఈ దారుణమైన డిసీజ్ వల్ల వాళ్ళు ఆఖరికి చనిపోయారు. కొన్ని రోజులకి ముందే బ్రాన్స్ లో ఉన్న ఫ్యూనరల్ హోమ్ లో తన ఆఖరి తతంగాలు జరిగింది. ప్రజలు ఏమంటున్నారంటే, సెయింట్ మేరీస్ హాస్పిటల్లో ఉన్న నర్స్ వాళ్ళ కేసు పైన సరిగా శ్రద్ధ చూపించలేదు కాబట్టే ఆయన భార్య చనిపోయారని ఈయన పగ తీర్చుకుంటున్నారు. కేసు ఏదేమైనా సరే ఈయన చాలా కష్టపడుతున్నారు. ఆయన చాలా కోపంగా ఉన్నారు. అందువల్లే ఆయన కక్ష తీర్చుకోవాలనుకుంటున్నారు. Twinkle, twinkle, little star, how I wonder what you are up above the... ఎందుకు ఇలా చేస్తున్నావు? వద్దు, వద్దు, నన్ను వదిలే, ప్లీజ్ నన్ను వదిలే, నన్నేం చేయొద్దు. నేను చాలా చిన్న అమ్మాయిని, నన్నేం చేయొద్దు ప్లీజ్.
Peace. I got big balls, I got big balls. So big they don't fit inside these walls. My balls, they stand tall. My balls, yo, they like to brawl. Punch me in the face, now it's on. You're about to meet King Kong. I got big balls, I got big balls. The biggest balls of them all. ఇదే బిగ్ న్యూస్. మన ప్రెసిడెంట్ గారు అతని భార్య కరోనా వైరస్ వల్ల బాధింపబడ్డారని మనకి సమాచారం అందింది. ఇప్పటిదాకా మీరు విన్న వార్తల్లోకెల్లా ఇదే చాలా దారుణమైన వార్త. 2020లో ఈ శుక్రవారం నిజంగా 2020లో ఈ రోజు ఈ న్యూస్ వస్తుందని ఎవరు ఊహించుంటారు? నిజం చెప్పాలంటే ఇది నేనే ఊహించలేదు. నిన్న రాత్రి నేను నిద్రపోయేటప్పుడు ఒక పేడకలు వచ్చింది. అంటే నాసా $23 మిలియన్ విలువైన ఒక టాయిలెట్ ని స్పేస్ కు పంపిస్తున్నట్టుగా నేను కలగన్నాను. దాని గురించి ఒక జోక్ ఉంది, అది తర్వాత చెప్తాను. ప్రెసిడెంట్ డిబేట్ లాగా కాకుండా దీని నుండి మీరు ఒక విషయం తెలుసుకోవచ్చు. ఈ భూమి మీద సురక్షితంగా ఉన్న అతనికే కరోనా వ్యాపించిందంటే ఆ తర్వాత ఎవరికైనా రావచ్చు. ఈ వైరస్ వల్ల ఎవరూ బాధింపబడకూడదని కోరుకుంటున్నాను. ముఖ్యమైన వార్తలు. మన న్యూయార్క్ వీధుల్లో కొత్తగా మరొక కిల్లర్ వచ్చినట్టుగా మనకి సమాచారం అందింది. ఈ సెకండ్ సీరియల్ కిల్లర్ గురించి పోలీసులు మేము విచారిస్తూనే ఉన్నాం. కానీ ఆలోగానే మీడియా దీనికి కాపీ క్యాట్ కోవిడ్ కిల్లర్ అని పేరు పెట్టేశారు. పోలీసులు విచారిస్తే ఇంతవరకు అతను 3 చంపాడు. చివరిగా అతన్ని సిటీ ఆఫ్ యాంకర్స్ లో చూశారు. అక్కడే ఇతను ఒక వయసైన ముసల్దాన్ని చంపాడు. ఆవిడ గురించి చుట్టుపక్కల విచారించినప్పుడు ఆమె చాలా మంచి ఆవిడని సర్టిఫికెట్ ఇచ్చారు. నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, బతిమాలుకుంటున్నాను. మన న్యూయార్క్ దేశ ప్రజలారా, అందరూ ఇళ్లలోనే ఉండండి. ఇప్పుడు మీరు దూరంగా ఉండవలసిన కరోనా వైరస్ తో మాత్రమే కాదు, ఎందుకంటే ఇప్పుడు 2 హంతకులు సిటీలో తిరుగుతూ ఉన్నారు. అందరినీ హత్య చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఆయుధంతో చాలా ప్రమాదకరమైన వాళ్ళుగా ఉన్నారు.
గాయ్స్ మీతో నేనేం చెప్పాను? ఇంట్లో గొడవ పడద్దని చెప్పానా లేదా మీకు? కొంచెం సైలెంట్ గా ఉంటారా? సరే సరే మా సరే. మీకు అంతా ఆటలాట అయిపోయింది కదా? సరే పోరా, వదలరా. ఏదో ఒక రోజు దొరకకుండా పోతావా? అప్పుడు నిన్ను ఎర్రగదీస్తాను చూడరా. అది కూడా చూసుకుందాం లేరా గుండోడా. నిన్ను ఉతికి ఆరేస్తానో లేదో చూడరా. ఇదిగో ఇలా చూడు, అలా మాట్లాడి నాకు కోపం తెప్పించుకో, కొడతాను. అవునవును, నీకు అలా కోపం వచ్చేసినా. సైలెంట్ గా కూర్చొని ఏదైనా మూవీ సరే చూడొచ్చు సరే, కదా? మనం ఎందుకు గొడవ పడ్డం? కావాలంటే ఓ పని చేద్దాం. మనిద్దరం ఇంట్లోనే పుట్టామా అని నాకు ఎందుకు అనుమానంగా ఉంది. అవును, నాకు కూడా. నేను నల్లగా ఉన్నాను, నువ్వు తెల్లగా ఉన్నావు. దీన్ని బట్టి అర్థం కావడం లేదా? మీకోసం పాప్కార్న్ తీసుకొస్తాను. నేను ఖచ్చితంగా ఎక్కడి నుంచో తీసుకొచ్చుంటారు. ఏ మూవీ చూడాలో మీరే డిసైడ్ చేయండి. తను ఎప్పుడు చెప్పే ఆ పంచి డైలాగ్ ఏంటది? అదేం చెప్పిందంటే, అవును ఈ ప్యాంట్లో ఏదో ఉందని సందేహంతో అడిగింది. సరే, కొత్తగా వీడియో గేమ్లు వచ్చారా? ఆ, ఆ, ఆ. హే, మన బిజినెస్ మ్యాన్ మూవీ చూద్దామా? అయ్యో, ఆ సినిమా చాలా కుప్పరా నాయన. చండాలంగా ఉన్నా నాకు బాగా నచ్చుతుంది. ఎవరు చెత్త సినిమా అంది? అది నాకెంతో నచ్చిన సినిమా. అతని బిజినెస్ భయంకరంగా ఉంటుంది, సూపర్ గానే ఉంటుంది. ఓ, పాప్కార్న్ రెడీ అయింది, నేను వెళ్ళి తీసుకొస్తాను. మీరు వెళ్ళి మూవీ స్టార్ట్ చేయండి, సరేనా? ఓకే. నిజం చెప్పాలంటే ఆ సినిమాలో నాకు నచ్చిన అంశం ఏంటో తెలుసా? తను నన్ను రెచ్చగొడుతోంది. అది వాడు చెప్పేటప్పుడు ఎవడో బుద్ధి లేనోడు చెప్పేటట్టే ఉంటుంది. గాయ్స్, ఇదేం బాగలేదు. సరే, ఇదే నేను ఇంకో విధంగా చెప్తాను. ఓకే, బొర్రే పెరగకుండా ఒక పిచ్చివాళ్లాగా వాడు చెప్పాడు. పాప్కార్న్ కూడా రెడీ అయింది. ఓ, అంతలోనే మూవీ స్టార్ట్ చేశారా? ఓకే. నేను చెప్పినట్టు సినిమా ఏం బాగోలేదు, కానీ బాగుంది. ఒక నిమిషం, నేను రెస్ట్ రూమ్ కు వెళ్ళొస్తాను. ఇదిగోండి, ఓకే, నాకు కొంచెం ఉంచండి. మీరందరూ చేస్తున్నది చాలా పెద్ద తప్పు. నేనెవరన్న విషయం మీకు తెలీదా? ఎంత ధైర్యం ఉంటే నన్ను చంపడానికి వచ్చుంటావు. నేనెవరో తెలిస్తే నువ్వు నీ ప్యాంటుని తడిపేసుకుంటావు. చాలా పిరికివాడివి నువ్వు నన్ను ఏమీ చేయలేవు. నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంట్రా? ఎందుకురా కారులో ఉన్నప్పుడు వాడిని కాల్చావు? నీకు బాధ్యత అనేదే లేదు. ఇదే 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 ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన సీను, చాలా ఇష్టం. నేను ఎప్పుడు దీన్ని చూస్తూనే ఉంటాను. నన్ను చిరాకు పెడుతున్నాడు. Twinkle, 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 I am taking a twinkle and twinkle.
వాణ్ణి కాల్చేయి, వాణ్ణి కాల్చేయమని చెప్తున్నానుగా. ఎక్కడికి పారిపోతున్నావు కోవిడ్? నీకు రక్తం వస్తుంది. నువ్వు తప్పించుకోలేవు. ఇలా చూడు, నన్ను చూడు, చెప్తాను కదా, నన్ను చూడరా వెధవా. It's all over the news. I'm leaving today. I wanna be a part of New York. Welcome to New York, greatest city on earth. Baby, it's the place of your birth. Like the skyline and the green trees. New York, that's where everybody breathes. From all four corners of the earth. New York's the place to be. Although it could be a little scary. New York's the place to be. న్యూయార్క్ ప్రజలారా, ఇది చాలా సంతోషమైన రోజు. బైడెన్ ఇవాళ ఎలక్షన్ లో గెలిచారు. ఇంకా మన కష్టకాలానికి ఒక ముగింపు వచ్చింది. ఇంకా 2 నెలల్లో జో బైడెన్ 46th ప్రెసిడెంట్ గా అవుతారు. నా దగ్గర ఇంకొక గుడ్ న్యూస్ ఉంది. అదే సమయంలో బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. ఆ కోవిడ్ కిల్లర్ ఇప్పుడు చనిపోయారు. అవును, నేను నిజమే చెప్తున్నాను. ఆ కోవిడ్ కిల్లర్ ఇప్పుడు చనిపోయారు. తన్ని చూసిన చోట్లనే డిటెక్టివ్ జార్డన్ చంపేశారు. అది మాత్రం కాకుండా వాళ్ళ కెప్టెన్ ఫెలిసా జాక్సన్ ఇంటి ముందే. కానీ బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఆ కాపీ క్యాట్ కోవిడ్ కిల్లర్ ఇంకా బయట తిరుగుతున్నాడు. ఇప్పుడు చనిపోయిన కోవిడ్ కంటే వీడున్నాడే చాలా దారుణమైన మనిషి. న్యూయార్క్ లో ఉండే ప్రజలందరూ జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఈ హంతకుడు చాలా భయంకరమైన వాడు. కోవిడ్ కిల్లర్ ఆడవాళ్ళని మాత్రమే చంపాడు, కానీ వీడు మగాల్ని కలిపి చంపుతున్నాడు. అది కాకుండా వీడు ఉపయోగించే ఆయుధాలు ఏంటో మనం చెప్పలేము. అన్ని రకాల ఆయుధాలని వీడు ఉపయోగించి అన్ని రకాలుగానూ చంపుతున్నాడు. ఇంకో విషయం, వీడు రాత్రులు మాత్రం చంపట్లేదు, ఉదయం సమయంలో కూడా హత్య చేస్తున్నాడు. అందువల్ల మేము దయచేసి చెప్తున్నాం, మన ఊర్లో ఉన్న ధైర్యమైన ఆడవాళ్ళు మగవాళ్ళు ఇంట్లోనే ఉండండి, జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఆ కాపీ క్యాట్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాడు. For his wife, cause they couldn't save her life. Always wearing a surgical mask. యాక్షన్. నీ నోరు మూస్తావా లేదా? నువ్వు మాత్రం నోరు ముయ్యలేదు. ఈ గన్లో ఉండే బుల్లెట్లు నీ తల్లోకి దిగుతాయి. అప్పుడు నువ్వు ఇంకా ఊపిరి కూడా పీల్చలేవురా. పర్వాలేదు, వెళ్తూనే ఉండండి. నీ నోరు ముయ్యి అంటున్నానా? లేదంటే ఈ గన్లో ఉన్న బుల్లెట్లు నీ తల్లోకి దిగుతాయి. చెప్పేస్తాను. కమాన్ వెళ్తూనే ఉండండి. నవ్వకండి, కంట్రోల్ చేసుకోండి. హే, ఎలా ఉన్నారు బ్రదర్? బాగున్నాను, మీరెలా ఉన్నారు? మిమ్మల్ని కలవడం చాలా సంతోషం. యా, నాకు సంతోషంగా ఉంది. హ్యాట్ కనిపెట్టారా? మీ క్యాపా? అవును. ఇది మీ క్యాపా? అవును, మీలాంటి వాడు ఉన్నందువల్లే అమెరికా ఇప్పుడు చక్కగా ఉంది. హే, నేనిప్పుడు కిచెన్ కి రాబోతున్నాను. యాక్షన్.
ఏంటండి యాక్షన్ అని చెబితే ఊరికే వస్తున్నారు? రండి, యాక్షన్. ఏంటమ్మా రోబోట్ లాగా నడుచుకుంటూ వస్తున్నారు? ఒక సాధారణమైన మనిషిలా రండి, రోబోట్ లాగా రాకండి. టెర్మినేటర్ అనుకుంటున్నారో ఏమిటో. అవును, నీ రూమ్మేట్ ఎందుకు ఇక్కడ ఉన్నారు? అది అందరూ నాలాగే చేస్తున్నారా లేదా అని చూద్దామని వచ్చాను. రండి రండి, రికార్డ్ చేద్దాం, దీన్ని రికార్డ్ చేద్దాం. ఓకే, సారీ సారీ. కమాన్, రండి రండి, చేయండి. నువ్వు చేయగలవు. వావ్, సూపర్ ఈ హీరో పోస్ట్ చాలా బాగుంది. ఇంకోటి ప్రయత్నించు. నేనే వండవు ఆ క్యారెక్టర్ నటించి ఉంటే బాగుండేది. రండి, అలాగే వచ్చి చైర్లో కూర్చోండి. సూపర్, నేను రికార్డ్ చేయలేదు. అక్కడ చూడు. To complete his gruesome task, the old city will not be the same as he keeps playing his killing game. COVID. Killer. COVID. యా క్యాప్, ఈ పిరికాళ్ళని పంపారు కదా, వాళ్ళు నన్ను విసిగిస్తున్నారు. కాదు కాదు, కొంచెం వాగండి, నేను మాట్లాడి కాల్ చేస్తాను. చూస్తారు కదా, ఓకే, మేము స్ట్రిప్ క్లబ్కే వెళ్తున్నాం. హే, మీరందరూ బయలుదేరండి. లేదు. ఏంటి అక్కడ ఎవరిని చూసి మాట్లాడుతున్నావు నువ్వు? హే, నేను మాట్లాడుతున్నాను, వాళ్ళ దాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు. ఎక్కడి నుంచి? ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళారు. మీరు వాళ్ళని చూడలేదా? Well, healthcare workers better be aware. The danger is real, the fear is everywhere. You can't hide, but you can run. Chasing the blood, use what you find fun. COVID. Killer. COVID. Yeah, we don't want to do anything to scare your children. That's the last thing we want to do. We don't want to scare anybody. Run to the night. Run to the night. Run to the night. Run to the night. There's no rest in New York City. యాక్షన్. ఇప్పుడే తను ఇక్కడికి వచ్చి వెళ్ళింది. రోలింగ్. గర్ల్ టు బెడ్రూమ్ సీన్. ఓకే, మీరు యాక్షన్ చెప్పాక నేను చేస్తాను. పర్వాలేదు, నువ్వు బాగానే చేస్తున్నావమ్మా. అలాగే చెయ్యి చెయ్యి. అలాగే ఉండండి, అలాగే ఉండండి. షూట్ చేస్తున్నానని చెప్పి చెయ్యి పెట్టుకుని ఏం చేస్తున్నావు? నువ్వు ఏమి చేయనంటున్నావు, నన్ను ఏమి చేయనివ్వటం లేదు. అరే ఏంటి బాబు మీరు? క్లాప్ కొడుతూ క్లాప్ చెయ్యి, చేత్తో ఎందుకు చేస్తున్నావు? నువ్వు చేతులు కొడుతున్నట్టు. పర్వాలేదు, చప్పట్లు కొడుతున్నావు. సంబంధమే లేకుండా బాగానే ఉంది. క్లాప్ చేసేటప్పుడు ఇలాగే కదా రావాలి. పెట్టకండి, ఏదో ఒకటి చేయండి. ఇది ఓకేనా? తెలియదు అనుకుంటా ఎలా చేయాలో. దీనికి నేను చక్కగా వేయకుండానే ఉండొచ్చే. అవునవును, అది నిజమే. దాన్ని విప్పేయ్. సారీ, ఇది నాకే ఒకలాగుంది.
ఇది నేను ముందే వచ్చిన దగ్గర నుంచి అదే చేసుండాల్సింది. చేస్తున్నారా? సంబంధం లేకుండా క్లాప్ బెర చేస్తున్నారు. స్టాప్ అని చెప్పాను. అవును, ఇది మాత్రమా? నేను వచ్చిన కాడి నుంచి నా డ్రెస్ గురించి ఆయన మాట్లాడుతూనే అలా ఉన్నాడు. అయితే ఎప్పుడు వచ్చి చేయాలో ఎవరైనా కొంచెం చెప్తారా? నేను అడుగుతూనే ఉన్నాను, ఎవరు చెప్పడం లేదే. ఇది చేయకుండానే ఉండొచ్చుగా.